ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదిన సందర్భంగా అబ్దుల్ అజీజ్ అభిమానులు నివాసం వద్ద భారీ గజమాలలతో సాలువాలతో బొకేలతో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడ్వకేట్ నన్నే సాహెబ్, పఠాన్ సాబిర్ ఖాన్, డిప్యూటీ మేయర్ ఎస్ఆర్ ఇంతియాజ్, హయాత్ బాబా, కార్పొరేటర్ కరీముల్లా, మాతంగి కృష్ణ, పెంచల్ నాయుడు తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇంటి దగ్గర భారీగా అభిమానులు కేక్ కటింగ్ చేసి అదేవిధంగా గజమాల చాలా మంది సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మన అజీజ్ భాయ్ గారి గురించి చెప్పాలంటే కార్యకర్తల కోసం నిలబడే నాయకుడు. అలాంటి నాయకుడు భవిష్యత్తులో రారనుకుంటున్నాం. మన నారాయణ సార్ గారి ఎలా అయితే కష్టపడతారో ఆ విధంగా అజీజ్ భాయ్ గారు కూడా కార్యకర్తల కోసం నిలబడే నాయకుడు. మేయర్ ఉన్నప్పుడు నెల్లూరు మేయర్ ఇలా ఉండాలని చెప్పి ప్రజలకు తెలియజేసిన నాయకుడు. కుల మతాలకు అతీతంగా ఎవరికైనా పనిచేసే నాయకుడు అజీజ్ భాయ్ గారు. మన ఈ మధ్యనే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తాలీమే హునర్ అని చెప్పి పేదలకు వక్ఫ్ బోర్డు తరఫున ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, జేఈ, నీట్ మొత్తం ఫ్రీగా చదివించే ఒక కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మన అజీజ్ భాయ్ గారు కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఆయన ఏ పదవి చేసినా గానీ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి ఆ పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు నెలకొల్పే వ్యక్తి. ఆయన మేయర్ గా చేసినప్పుడు మేయర్ కు వన్నె తెచ్చి ఈ రోజు కూడా మేయర్ అంటే హాజీ అబ్దుల్ అజీజ్ అనే నెల్లూరు నగర ప్రజలకి గుర్తుండిపోద్ది. ఈ రోజు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినా కానీ ఆయన చాలా మంది మేయర్ అనే పిలుస్తుంటారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరాలని స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, నగరపాలక సంస్థల ఎన్నికలైతేనేమి ఒక్కొక్క కార్యకర్తని పిలిచి కార్యకర్తకు పట్టం కట్టిన వ్యక్తి హాజీ అబ్దుల్ అజీజ్ గారు అని చెప్పే దాంట్లో ఎలాంటి సంబంధం లేదు, సందేహం లేదు. ఆయన ప్రతి కార్యకర్తను ఒక నాయకుడిగా తయారు చేశారు. ఈ రోజు నగరపాలక సంస్థలో పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారంటే అది అబ్దుల్ అజీజ్ గారి యొక్క నాయకత్వమే అని చెప్పేసి చెప్పుకునే దానికి ఎలాంటి సందేహం లేదు. అందరు కూడా మా కార్యకర్తలందరూ కూడా నాయకులయ్యి వాళ్ళు కంటెస్ట్ చేసి ఈ రోజు కంటెస్ట్ చేసిన అభ్యర్థిగా ప్రోటోకాల్ పాటిస్తున్నారంటే అది అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యకర్తలందరినీ దగ్గర తీసుకున్న నైజమేనని చెప్పేదానికి ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు ఆయన వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత వక్ఫ్ బోర్డులో ఇప్పటి వరకు జరగని సంస్కరణలన్నీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సామాజిక వర్గానికి, ముస్లిం సామాజిక వర్గ కుటుంబాలకి న్యాయం జరిగిన సందర్భాలు లేవు. ఒక్కడిని కూడా ఒకటో తరగతి కూడా చదివించలేదు వక్ఫ్ బోర్డు. అలాంటి వక్ఫ్ బోర్డులో ఆ వక్ఫ్ బోర్డు నుంచి ఏ విధంగా సంపదను సృష్టించాలా, ఉండే సంపదను 80,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డుకు భూములు ఉన్నాయని చెప్పేసి అన్నిటిని డిజిటలైజ్ చేసి ఈ రోజు గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దాని ద్వారానే 250 మంది పిల్లలకి కార్పొరేట్ విద్యని అందించాలనే ఉద్దేశంతో నిన్న తాలీమే హున్నర్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఆ తాలీమే హున్నర్ పథకానికి ఇప్పటికి 3 రోజులైతే ప్రారంభించి లాస్ట్ 12 రేపటి ఈ రోజు వరకు 6,000 మంది విద్యార్థులు ఆన్లైన్ లోకి వచ్చేశారు. ఇప్పటి వరకు 7,000 మంది దాకా వచ్చేశారు. ఈ 7 మందిని నైపుణ్యత వైపు పంపించాలనే ఉద్దేశంతో 17వ తేదీ వాళ్ళకి పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళు మెరిట్స్ ప్రకారం వాళ్ళకి సీట్లు కేటాయించి అన్నము మరియు హాస్టల్ వసతి, బుక్స్ అన్ని కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ఫ్రీగా వాళ్ళకి కల్పించడం జరిగింది. వాళ్ళ యొక్క రాజకీయ, ఆర్థిక మరియు విద్యాపరంగా ఒక కుటుంబంలో ఒక పిల్లోడు కానీ ఒక స్థితికి వస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. కుటుంబం చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా బాగుపడేదానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వినూతనమైన కార్యక్రమాలు, పిల్లలకు చదివించే కార్యక్రమాలు తేవడం అనేది ఈ వక్ఫ్ బోర్డు చరిత్రలో ఇది ఎక్కడ పోయినా అబ్దుల్ అజీజ్ గారి మార్క్ క్రియేట్ చేస్తారు. నగర కార్పొరేషన్ అయినా, ప్రతిపక్ష నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా అయినా, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అయినా ఆయన ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడైపోయినా ఒక మార్క్ క్రియేట్ చేస్తారు. 5 సంవత్సరాల అభివృద్ధి, నగర కార్పొరేషన్ అభివృద్ధియే కాకుండా ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ మూకలు దాడులతో ఎదురుటి పోరాడి కార్యకర్తలకు అండగా నిలబెట్టుకున్న నాయకుడు, పార్టీకి నేనున్నానటువంటి ఇచ్చినటువంటి భరోసా అబ్దుల్ అజీజ్ గారికి చెల్లుతుంది. ఈ రోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా
ముస్లిం జాతికి ఒక గర్వంగా తల ఎత్తుకునే విధంగా ఈరోజు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అబ్దుల్ అజీజ్ ఒక్కడే. ముస్లిం జాతి ఉన్నతి కోసం, ముస్లిం బిడ్డల భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. దాంట్లో ముస్లిం ఏదైతే వక్ఫ్ బోర్డు 7% ఇచ్చి కలెక్షన్లు ఇచ్చేసి గమ్ముగైపోయే పరిస్థితుల్లో ఆయన చైర్మన్గా అనేక సంస్కరణలు తీసుకున్నటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. ఆయన హయాంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు వక్ఫ్ బోర్డుని అనేక సంస్కరణలు తీర్చిదిద్దినటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. ఈరోజు ముస్లిం బిడ్డలకు నేనున్నానని చెప్పేసి భరోసా కల్పించిన నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. కాబట్టి ఆయన సేవలు చరిత్ర గుర్తుండిపోయే విధంగా నిలబడతాయని చెప్పి ఏదైనా పదే నేను చెప్తుంటాను. ఈరోజు భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరైనా ఒక పని చేశారంటే ఆ పని అధిగమించాలంటే వారి వల్లే సాధ్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన అధిగమించాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. అలాగా ఈ యొక్క రాష్ట్రంలో, ఈ జిల్లాలో అబ్దుల్ అజీజ్ గారు చేసినటువంటి పనులు దాన్ని పోటీ పడి అధిగమించాలంటే ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు అధికారంలో ఉంటే ఎలాంటి సేవలు చేయాలా అని చెప్పి వారు నిరూపించారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి ఎలా పోరాటం చేసి వారి హక్కుల కోసం పోరాటాలు ఎలా చేయాలని చెప్పి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. తక్కువ కాలంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి సేవలు చేసి రాష్ట్రంలోనే ఆయన ఆదర్శంగా నిలబోతున్నారు. కాబట్టి ఈ రోజు వారి